హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ట్రంప్ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం భారత్పై మరో దెబ్బ తగిలినట్లు అయింది. ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్వహణలో కూడా భాగమైంది. అయితే ఈ చాబహార్ పోర్టు నిర్వహణపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ న్యూక్లియర్ పవర్ను తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నామని చెప్పింది. దీంతో ఈ చాబహార్ పోర్ట్ అనేది మన ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ పోర్టు నిర్వహణపై ఆంక్షలు విధించడంతో మన ఇండియాకు కూడా కాస్త ఎదురు దెబ్బ తగిలినట్లయింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మన ముందున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు పార్థసారథి గారు. ఆయన్ను అడిగి అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రస్తుతం చాబహార్ పోర్టుపై అమెరికా విధించిన ఆంక్షలను మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనో తెలియక ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒక రకంగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలప్పుడు నేను ఒక్క రోజులో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన వ్యక్తి ఆ తర్వాత ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలి అని తెలియని పరిస్థితుల్లో పడిపోయి, సో ఎవరైతే ఈరోజు ఆ యుద్ధాన్ని ఆపడానికి పుటిన్ని ఒప్పించగలరు అనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆయన. ఆ ఒత్తిడిలో భాగంగా ఒక రకంగా భారతదేశం మీద ట్రంపే స్వయంగా చెప్పాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మేము భారతదేశం మీద టారిఫ్లు విధిస్తున్నాం, ఆంక్షలు పెడుతున్నాం, రకరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఒత్తిడి కారణంగా ఆయన భారతదేశం రష్యాకి నచ్చజెప్తుంది అని. సో ఈ ఒత్తిడిలో భాగంగానే ఆయన 25% టారిఫ్ విధించడం కానీ, లేదా ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో దాని మీద గట్టిగా వ్యవహరించడం కానీ, ఇటీవల కాలంలో ఈ H1B వీసాకి సంబంధించింది కానీ, దానికి ముందు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే చాబార్ పోర్టుకు సంబంధించిన నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని కూడా ఈ మొత్తం వ్యవహారంలో భాగంగానే చూడాలి. ఇప్పుడు చాబార్ పోర్టు విషయంలో అమెరికా గతంలో కూడా భారతదేశం మీద ఆంక్షలు విధించింది. ఇరాన్ యొక్క న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఆపచేయడం లేదన్న ఆరోపణలతో అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఇరాన్ మీద చాలా ఆంక్షలు విధించే ఆ ఆంక్షల్లో భాగంగా ఇరాన్ యొక్క చాబార్ పోర్టును కాంట్రాక్ట్ తీసుకున్న భారతదేశ కంపెనీల మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అమెరికా ఈ చాబార్ పోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఎందుకంటే ఈ చాబార్ పోర్టు అనేది భారతదేశానికి ఎంతో కీలకమైన పోర్టు. ఆ రోజు అమెరికా కూడా తాలిబాన్లతో సానుకూలంగా వ్యవహరిస్తోంది కాబట్టి పాకిస్తాన్ గుండా భారతదేశపు యొక్క సరుకులు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళలేవు కాబట్టి ఆ రోజు అమెరికా కూడా చాబార్ పోర్టు గుండా ఆఫ్ఘనిస్తాన్కి సరుకులు కానీ ఇతరత్ర సహాయం వెళ్ళడానికి వీలు కల్పించేలా ఆంక్షల్ని ఎత్తివేసింది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగా ఆయన ప్రతిదీ పలు రకాలైన అంశాలతో ముడిపెడుతున్నాడు. ఒకటి, ఆదాయం పెంచుకోవడం తన ప్రభుత్వానికి. రెండవది, తాను చెప్పినట్లు ప్రపంచం వినాలని భావించడం. మూడవది, తాను ఏదైతే యుద్ధాలని ఆపాలనుకుంటున్నాడో తద్వారా అతనే పలుసార్లు ప్రకటించుకున్నాడు, నేను నోబెల్ బహుమతి సాధించాలనుకుంటున్నానని. ఆ నోబెల్ బహుమతి పాపం ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగకపోవడం వల్ల అది సాధ్యపడడం లేదు. దానికి అతను ఏదైతే చర్యలు చేపడుతున్నాడో ఆ చర్యల్లో భారతదేశం మీద పలు రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు చాబార్ పోర్టు వ్యవహారం కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఆంక్షల్ని భారత్ ఎలా తీసుకుంటుంది, వీటిని ధిక్కరించి ముందుకు వెళ్తుందా లేదా దానికి సంబంధించిన ఒక వే ఫార్వర్డ్ అనేది భారతదేశం ఎలా గతంలోనూ కొంత ఐడెంటిఫై చేసింది, ఈసారి కూడా. ఎందుకంటే ఇరాన్ నుంచి చమురు కొనుగోలు మీద ఆంక్షలు విధించినప్పుడు ఇరాన్ కు డాలర్ రూపంలో కాకుండా రూపీ రూపంలో ట్రేడు అమలు చేసి కొంత ఈ ఆంక్షలను ఆ రోజు భారతదేశం అధిగమించింది. ఈ రోజు రష్యాతో కూడా అదే చేస్తోంది. సో ఈ ట్రంప్ లేదా అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షలని ఎలా మనం ఓవర్కమ్ కావాలి అనేది భారతదేశం ఆలోచిస్తుంది. అయితే ఈ నిర్ణయం వల్ల భారతదేశం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది తాత్కాలికంగా, ఎందుకంటే దాని యొక్క పరిష్కార మార్గాలు వెతికేంత వరకు తాత్కాలికంగా ఎలాంటి ప్రభావం పడుతుందంటే, తాత్కాలికంగా ఏదైతే మనం ఈ మార్గాన్ని వినియోగించుకొని అటు
మధ్య ఆసియా దేశాలు రష్యాతో ఏదైతే ఆల్టర్నేటివ్ ట్రాన్స్షిప్మెంట్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ని మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తద్వారా భారతదేశపు ఎగుమతులు ఈస్ట్ యూరోప్ కి, రష్యాకి లేదా సెంట్రల్ ఏషియన్ దేశాలకి చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే పాకిస్తాన్ ని బైపాస్ చేస్తూ దానికి కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఏ ఇప్పుడు అమెరికా విధించిన శాంక్షన్ లో ఏ ఏ అంశాలు ఉన్నాయి అంటే అక్కడికి నౌకలు వెళ్ళడం మీద నిషేధం ఉందా, వెళ్లే నౌకల్ని తీసుకుని వెళ్లే కంపెనీల మీద నిషేధం ఉంటుందా, లేదా ఆ పోర్ట్ ని ఆపరేట్ చేస్తున్న వ్యవస్థల మీద నిషేధం ఉంటుందా, లేదా ఆ పోర్టు ద్వారా వాణిజ్యం చేసే దేశాలు వాటికి సంబంధించిన నిషేధం ఉంటుందా, ఇవన్నీ కూడా కొంత ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు తాత్కాలికంగా పడే అవకాశం ఉంటుంది. దీని మీద కొంత భారత్ ఏదైతే ఆల్టర్నేటివ్ రూట్ సాధించాలనుకుంటుందో దానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ఈ గతంలో ఏర్పడిన ఆంక్షల్ని ఎలా ఓవర్కమ్ చేస్తామో దీన్ని కూడా కొంత అంటే ఎలా మనం దాన్ని ఎదుర్కోగలం లేదా దాన్ని మనం కొంత దాటించి ముందుకు వెళ్ళగలము అనేది రాబోయే కొన్ని రోజుల్లో భారత ప్రభుత్వం ఇరాన్తో, ఎందుకంటే ఇరాన్తో మనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ కూడా ఇది అవసరం కాబట్టి ఈ దేశాలు ఎలా వ్యవహరిస్తాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సార్, ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై అమెరికా వ్యతిరేకిస్తున్నా కూడా మనం ముడి చమురును కొంటూనే ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఇరాన్కు అంటే ఈ చాబహార్ పోర్టుకు ఆల్టర్నేటివ్ మరొకటి లేదు కాబట్టి మా అవసరాలకు తగ్గట్టు మేము ఎన్ని ఆంక్షలు విధించినా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తాం అని చెప్పడానికి ఏమైనా వీలుంటుందా సార్? ఇప్పుడు గతంలో ఆంక్షలు విధించినప్పుడు భారతదేశం అదే స్పష్టం చేసింది. ఆ రోజు కూడా ఇరాన్ చమురుని మనం కొన్నాం, చాబార్ పోర్టు నిర్మాణాన్ని కొనసాగించాం, ముందుకు తీసుకెళ్ళాం. ఎందుకంటే ఏ దేశానికైనా ఆ దేశం యొక్క అవసరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక పరమైన అవసరాలు కావచ్చు, ఆ దేశ ప్రజలకు సంబంధించిన అవసరాలు కావచ్చు, లేదా ఆ దేశానికి సంబంధించిన ఈ స్ట్రాటజిక్ రక్షణ సంబంధించిన అవసరాలు కావచ్చు, వీటికి అనుగుణంగా ఆ దేశాలు ప్రవర్తిస్తాయి. సో భారతదేశంకి పాకిస్తాన్ కు మధ్య ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో భారతదేశానికి మధ్య ఆసియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వెళ్ళాలి అని అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలి, వేరే మార్గం లేదు. ఆ మార్గం అనేది ఈరోజు చాబార్ పోర్ట్ ద్వారా ఏర్పరచుకోవాలని భారతదేశం కొన్ని దశాబ్దాలుగా భావిస్తోంది. అక్కడ పోర్టు నిర్మాణాన్ని చేసింది, ఆ పోర్టు ద్వారా రైల్వే లైన్ నిర్మాణాన్ని చేసింది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు భారతదేశం నిర్మించిన రైల్వే లైన్ పనిచేస్తోంది. ఆ రైల్వే లైన్ ని మరింత ముందుకు తీసుకెళ్లి మధ్య ఆసియా వరకు తీసుకెళ్లాలనేది భారత ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్న నిర్ణయం. దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఆ పనులేవి వెంటనే ఆగిపోతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం తనకేది అవసరమో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందనే విషయం ఇప్పటికే ప్రపంచానికి అర్థమైంది. అది ఈరోజు టారిఫ్ విషయంలో కానీ, రష్యా చమురు దిగుమతుల విషయంలో కానీ, ఇతరత్ర అంశాల్లో. సో ఒక్కసారిగా నువ్వేదో ఇంకాస్త నేను భయపెడతాను అని అంటే భయపడే పరిస్థితుల్లో భారతదేశం లేదు. ఇక్కడ ఇంకొక అంశం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు బెలారస్ లో ఏవైతే సైనిక ఇవి ఏమంటారు వాటిల్ని మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయో రష్యా బెలారస్ మధ్య, దాంతో భారతదేశ సైన్యం కూడా పాల్గొంటోంది. దీన్ని యూరోప్ దేశాలు చాలా తీవ్రంగా అనుమానాస్పదంగా చూస్తున్నాయి. కానీ భారతదేశం మొదటి నుంచి తాను దేనికైతే కమిట్ అయి ఉందో దానికి కట్టుబడి ఉన్నాననే సందేశాన్ని ఈరోజు ఇస్తోంది. మీరేదో మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరిపోతాం, లేదా మీరేదో మీ సిద్ధాంతపరంగా మీరు తీసుకునే తగాదాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ కామంటే మేము ఇన్వాల్వ్ కావని విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. చాబార్ పోర్టు మీద ఈ రోజు విధించిన ఆంక్షలు ఏదో భారత్ నిర్ణయాన్ని మార్చేస్తాయని అమెరికా అనుకుంటే అది పొరపాటు. ఈరోజు ఈ అమెరికా అధ్యక్షుడు ఇలానే వ్యవహరిస్తుంటే ఆయనే ఒక సందర్భంలో అన్నాడు, నేను భారత్ ని కోల్పోయాను అని. భారత్ ను కోల్పోవడం కాదు, భారత్ పూర్తిగా అమెరికా వ్యతిరేక శక్తిగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు అమెరికా యూరోపియన్ దేశాల మీద ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మేము వదిలిస్తాం, బెదిరిస్తాం, ఇది చేస్తాము అని అంటే వినే పరిస్థితుల్లో భారతదేశం లేదు, వినదు కూడా. ఇంకా ఎన్ని చేస్తారు? ఇంకా చేయగలిగిన అవకాశాలు ఏవైనా ఉంటే అవి చేయండి. ఇప్పుడు భారత ప్రజల్ని H1B వీసా పేరుతో ఇబ్బంది పెడుతున్నాం, ఇంకా అంతకుమించి చేసేది ఏమి ఉండదు భారతదేశానికి సంబంధించి. ఈరోజు భారతదేశం మార్కెట్ కానీ భారతదేశం షట్ డౌన్ చేస్తే
ఎన్ని అమెరికన్ కంపెనీలకు ఇబ్బందులు వస్తాయి అనేది కూడా అమెరికా ప్రభుత్వం చూసుకోవాలి. నువ్వు ఇలానే మొండిగా ముందుకెళ్తే ఇదేదో కాస్త తాత్కాలికంగా ఏర్పడే అంశం అని పరిగణించకుండా ఇది ఒక శాశ్వత శత్రుత్వంగా మారితే భారత్ అమెరికాల మధ్యలో ఈరోజు భారత్, చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు కలగలిస్తే ఏమవుతుంది అనేది పాశ్చాత్య దేశాలు, అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్లో ఇప్పుడు ఇప్పుడు అమెరికా విధిస్తున్న ఆంక్షలు లేదంటే టారిఫ్ ఈ విధంగా అన్ని దేశాలను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఎలా ఉండేదంటే పాశ్చాత్య దేశాలు అన్నీ అనుకుంటే ఏదో ఒక దేశాన్ని కార్నర్ చేసి ఆ దేశం మొత్తం ఒంటరి అయిపోవడం, ఏకాక అయిపోయే పరిస్థితి నెలకొనేది. కానీ ఇప్పుడు మొత్తం తారుమారైనట్లుగా కనిపిస్తుంది. అన్ని దేశాలు కనుక అనుకుంటే అమెరికాని ఒంటరి చేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది అమెరికా అర్థం చేసుకోవాలి. ఈరోజు యూరోపియన్ దేశాలు కూడా అమెరికాతో పెద్దగా సంతోషంగా ఉన్న పరిస్థితులు లేవు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలితో. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి నెమ్మదిగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, నేను ఇష్టం వచ్చినట్లు ఆడితే వినడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. ఆ విషయం రష్యా యుక్రెయిన్ విషయంలో స్పష్టంగా అతనికి అర్థమవుతోంది. ఈరోజు భారతదేశం గట్టిగా ఏదైతే మాట్లాడుతోందో అది ఇంకాస్త ఆయనకి అవగాహనకు వస్తుంది. ఈరోజు అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తానంటే వినడానికి ఆఫ్రికా దేశాలే ఈరోజు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాయి అమెరికాకి. బుర్కినా ఫాసో కావచ్చు, ఈరోజు ఈ ఉగాండా కావచ్చు, కాంగో కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా మా దేశ వనరుల్ని మీ ఇష్టం వచ్చినట్లు మీరు మీ వాణిజ్యానికి వాడుకుంటామంటే కుదరమని చెప్తున్నాయి. వాళ్ళని అదిలించి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కటై చివరికి IMF ని బెదిరించే పరిస్థితికి ఈరోజు ఆఫ్రికా దేశాలు వచ్చాయి. మేము కానీ ఎదురు తిరిగి నిలబడితే మీరు మీ సంస్థల్ని మూసుకోవాలి అని. అందుచేత ఏంటంటే ఈరోజు ప్రపంచం మారింది. మేము అదిలిచ్చి బెదిరిస్తే వినడానికి సిద్ధంగా లేమనే విషయం ఈరోజు ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు అందరూ స్పష్టం చేస్తున్నారు. అది వినకుండానే ముందుకు సాగుతానంటే వచ్చే పరిణామాలకి మీరే బాధ్యులు వహిస్తారు. అంతేగాని లొంగి దాసోహం అనడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఆ విషయం భారత్ ఎప్పుడో స్పష్టంగా చెప్పింది. నిన్న ప్రధానమంత్రి ఇంకాస్త స్పష్టంగా చెప్పాడు. అందువల్ల చెప్పండి. అందువల్ల ఏదో ఈరోజు చాబార్ పోర్ట్ ని నేను మూయిచ్చేస్తాను, దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది అని ట్రంప్ అనుకుంటే మటుకు అది ఒక రకంగా ఒక కళలాగే మిగిలిపోతుంది ఆయనకి. సార్ ట్రంప్ ఇప్పుడు చేస్తున్న టారిఫ్ బెదిరింపులు లేదంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పడాన్ని ప్రపంచంలో ఏ దేశము వినని పరిస్థితిలోకి ఇప్పటికే వచ్చేసింది సార్. జస్ట్ ఇప్పుడు వింటున్నదంటే యూరప్ దేశాలు మాత్రమే. రీసెంట్గా ఆ దేశాలు ఒక నిర్ణయం తీసుకుని రష్యా నుంచి మేము చమురును మొత్తం ఆపేసాము, ఆ కొనుగోలు అన్నిటిని బంద్ చేస్తాము, కొంత సమయం తీసుకుని ఇది మొత్తం నిలిపివేస్తామని చెప్పేసాయి సార్. ఇదే కనుక చేస్తే యూరప్ దేశాలు కూడా నష్టపోయే పరిస్థితి ఏమైనా కలుగుతుందా సార్? ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అది ముందు చేయమని చెప్పాలి. అదే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలుగా మీరు చమురు కొంటున్నారనే విషయం ఈరోజు మీరే అంగీకరించినట్లు కదా. ఇప్పుడు భారతదేశాన్ని కొనొద్దు, చైనాని కొనొద్దు, ఇంకో దేశాన్ని కొనొద్దు అనే దానికి ముందు మీరు కొనడం ఆపండి చేతనైతే. మీ ఆర్థిక వ్యవస్థలు బాగుండాలి అంటే మీరు ఆడిన ఆట కారణంగా ఏర్పడిన ఇబ్బందులు వల్ల మీరు ఇబ్బందులు పాలు కాకూడదు, కానీ ఇతర దేశాలు ఇబ్బందులు పాలు కాదు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎంతసేపు యూరోపియన్ దేశాలకి, పాశ్చాత్య దేశాలకి మేము చెప్పింది ఇతరులు వినాలి, మేము ఆడే ఆటలో అందరూ భాగస్వాములు కావాలని. మీ తలనొప్పులు మీవి, మా తలనొప్పులు మావి. మీ తలనొప్పులు మీరు సాల్వ్ చేసుకోండి, మా వ్యవహారాలు మేము సాల్వ్ చేసుకుంటాం. ఈ విషయం ఇప్పటికే యూరోప్ కు బాగా అర్థమైంది. అర్థం కావాల్సింది డొనాల్డ్ ట్రంప్కే. డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది మనకి. సార్ ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలంటే ఒకే ఒక సొల్యూషన్ కనిపిస్తుంది సార్. అదేమిటంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఏ మోటోతో అయితే యుద్ధంలో దిగిందో నాటో దేశాల్లో చేరాలి అని భావించింది. దాంట్లో అసలు చేర్చుకోమని ఇప్పటికే యూరప్ దేశాలు అండ్ అమెరికా సైతం తేల్చి చెప్పేసింది. సో ఇక ఎలాగో తన మోటో అనేది సాధ్యం కాదు కాబట్టి యుద్ధాన్ని విరమించుకోవడమే తన ముందు ఉన్న ఒక మార్గం. అంతేకాకుండా అమెరికా అండ్ యూరప్ దేశాలు సప్లై చేస్తున్న ఆయుధాల వల్లనే జెలెన్స్కీ రెచ్చిపోతూ రష్యాపై యుద్ధం చేస్తున్నాడు. అంతే తప్ప
అతనికి ఉన్న సపోర్ట్ అనేది ఏమీ లేదు సార్. సో ఈ దేశాలు గనక ఈ ఆర్మ్స్ సప్లై చేయడాన్ని ఆపేస్తే వెంటనే యుద్ధం ఆగిపోతుందని అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఈ రష్యాకు అంటే యుక్రెయిన్ కి ఆయుధాల సరఫరానే కాదు, ఇతరత్ర సైద్ధాంతిక అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి. సో సార్. నాటోలో మేము చేర్చుకోమని స్పష్టమైన హామీ ఇవ్వమని రష్యా అడుగుతోంది. ఆ ఉమ్, స్పష్టమైన హామీ వీళ్ళు ఇవ్వకపోవడం వల్లే యుద్ధం మొదలైంది. రెండోది, ఇప్పుడు ఏవైతే రష్యా ఆధీనంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలు మేము విడిచిపెట్టమని రష్యా చెప్తోంది. సో ఇట్లా 4-5 అంశాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఆ అంశాల మీద గత 2-3 దశాబ్దాలుగా చర్చ జరిగినా కూడా ఈ అమెరికా పాశ్చాత్య దేశాలు పట్టించుకోలేదు కాబట్టే యుద్ధం మొదలైంది. ఉమ్, అసలు ఆ యుద్ధం మొదలు కావడానికి కారణాలు ఈ అంశాల మీద సరైన చర్య ప్రతిచర్య అమెరికా పాశ్చాత్య దేశాలు తీసుకోలేదనే. సో అవును. ఈరోజు వాటి మీద సరైన పరిష్కారం లేకుండా ఈ యుద్ధం ముగిసే పరిస్థితి అయితే లేదు. ఈ యుద్ధం లేదు. చాలా ముందుకు సాగిపోయిన యుద్ధం. అందుచేత ఇక్కడ అమెరికా పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే రష్యా బోర్డర్ వరకు మేము నాటోని విస్తరిస్తామని అనుకుంటున్నారో ఆ ఆలోచనని ముందు విరమించుకోవాలి అనేది ప్రధానమైన అంశం. ఆ ఆలోచనని మేము స్పష్టంగా విరమించుకుంటున్నాం, దానికి తగ్గట్లుగా హామీలు ఇవ్వాలి. గతంలో కూడా అదే హామీలు ఇచ్చారు కానీ వాళ్ళు ఉల్లంఘించారు. అందువల్ల మిమ్మల్ని మేము నమ్మము అన్న విషయాన్ని ఈరోజు రష్యా చెప్తోంది. సో ఇక్కడ ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన సమస్య కాదు. ఇది గత 2-3 దశాబ్దాలుగా పలు కారణాల చేత ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని సాల్వ్ చేయాలంటే ఆ హిస్టారికల్ మిస్టేక్స్ అన్ని సరి చేసుకొని రావాలి. అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ అన్నట్లు ఒక్క రోజుతో చెప్తే తీరే అంశం కాదు ఇది. ఇవన్నీ నువ్వు సాల్వ్ చేయకుండా నువ్వు యుద్ధం ఆపు అనంటే కుదరదు. ఆ విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్తోంది. అది కుదర్చాలని మీరు అన్ని దేశాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమస్య ఇంకాస్త జటిలం అయిపోయింది. అవును. జటిలం చేసేసి ఈ రోజు దాన్ని ఆపాలి అని అంటే ఆపే ప్రయత్నాలు అంత సఫలీకృతం కావు. కాబట్టి ఇది మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అంతేగాని మేము ఆంక్షలు విధిస్తాం, మేము ఆయిల్ కొనొద్దు, ఎవరొద్దన్నారు, మేమంతా చెప్పేది కూడా అదే కదా. అంతే. యూరోప్ ముందు ఆయిల్ కొనడం ఆపేయండి అనే కదా అన్ని దేశాలు చెప్పేది. అవును. ఇంతవరకు మేము నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. ఎందుకు తీసుకోలేదు? ఈ పాటికే తీసుకొని ఉండాలి. ఇప్పుడైనా ప్రకటించండి, తీసుకోవడం మానేయండి. ఇప్పుడు కూడా యూరోప్ ఏం చేస్తోంది? 4 పైప్ లైన్ల గుండా రష్యాకి ఆయిల్ వస్తుంటే ఒక పైప్ లైన్ మీద మేము టారిఫ్స్ చేస్తామంటాం తప్ప మేము కొనడం ఆపేస్తామని చెప్పట్లేదు. అదే. ఒక పైప్ లైన్ గుండా పోలాండ్ కి స్లోవేకియాకు వచ్చే ఆయిల్ మీద టారిఫ్లు వేస్తామంటోంది. అంటే మీరు ఆటలో పోలాండ్ స్లోవేకియా ముందు బలి కావాలి. అది. ఎందుకంటే వాటి మీద టారిఫ్స్ వేస్తారు కాబట్టి. అది. అంటే ఏ నిర్ణయం మీరు తీసుకోవాలనుకుంటున్నారు? మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకోండి. కొన్ని రోజులు మీ ప్రజలు ఇబ్బంది పడతారు, పడినివ్వండి. మీ ప్రజలు ఇబ్బంది పడకూడదు, మిగతా దేశాల ప్రజలు ఇది పడాలి. దానివల్ల ఏమి ఈరోజు చాబార్ పోర్ట్ ఆపుకుంటావా, ఇంకోటి ఆపుకుంటావా, లేదా H1B చేసుకుంటావా, లేదా ఇంకోటి చేస్తావా? మరీ ఆపితే దౌత్యపరమైన సంబంధాలనే తెంచుకోమనండి. ఏం కాదు, ఇక్కడ భారతదేశానికి మునిగిపోయే ప్రమాదం ఏముంటుంది? అంతే. నువ్వు చేయాలనుకున్నది ఒకటి, నువ్వు చేస్తున్నది ఇంకోటి. ఉమ్, నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం మీద దృష్టి పెట్టి నువ్వు సాధిస్తే బాగుంటుంది. అంతేగాని మిగతా దేశాలని అంటే ఇంకొకళ్ళ భుజం మీద పెట్టి నేను ఫైర్ చేస్తానంటే వినే పరిస్థితుల్లో ఈరోజు ఎవరు ఉంటారు? అది ట్రంప్ గ్రహించుకోవాలి. ఇంకెన్ని ఆంక్షలు పెడతాడో చూద్దాం రాబోయే రోజుల్లో. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.